పార్టీ ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షుడిగా మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త న్యాయవాది సయ్యద్ జావేద్ అన్వర్ ను నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి సయ్యద్ జావేద్ అన్వర్ని రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ చైర్మన్ దాదా గాంధీ గారు నియమించడం జరిగింది. మరి ఆయన నియామకాన్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రాబోయే 2024 ఎన్నికల ఎలక్షన్గా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తూ ఉంది. ప్రకాశం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 45 మంది పైన అప్లికేషన్ని విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళని ప్రజలు ఎవరైతే మెజారిటీ ఇచ్చి విజయం సాధిస్తారో వారిని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా పరిగణించబడతారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తాడో మరి వాళ్ళే ఎమ్మెల్యేలుగా పరిగణిస్తూ అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేస్తూ మరి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉండడం అనేది మరి శోచనీయం. ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తూ ఉంటే ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎందుకు పనికిమాలిన వాళ్ళుగా మరి ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేయటం అనేది మరి ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇప్పుడే చూస్తూ ఉన్నాం. మరి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి ఎర్రగొండపాలెం విషయం చూద్దాం. మంత్రిగా ఉన్నారు ఆదిమూలం సురేష్ గారు. ఆయన ఆఫీస్ వచ్చేసి కొండేపులో పెట్టుకున్నాడు. అంటే ఎమ్మెల్యే ఏమో ఎర్రగొండపాలెనికి, ఆయన విధులు నిర్వహించేదేమో ప్రజలకు చేరువుగా ఉంటానని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితి కొండేపి నియోజకవర్గానికి. మరి మేయరుగా నాగార్జున గారు, ఆయన గుంటూరు జిల్లా అతను, అక్కడ మంత్రిగా ఉన్నారు. మరి సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఇప్పుడు కూడా ఆయనే ఎమ్మెల్యే. కానీ ఆ ఎమ్మెల్యేని మేము ట్రాన్స్ఫర్ చేసేసామన్నాడో లేకపోతే ట్రాన్స్ఫర్ కూడా కాలే, ఆయన ఎటుపోయాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఆయన ఒంగోలు ఆఫీస్ ఖాళీ చేశాడు. సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి ఇన్ఛార్జి మేరుగు నాగార్జున గారు వచ్చేసి ఇప్పుడు సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే నేనన్నట్టుగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టి నేనే ఎమ్మెల్యేనని చెప్పి ఆయన చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. అంటే ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీ ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. మరి ఇప్పటికైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం, అయ్యా నువ్వు పరిపాలన చేయటం నీకు ఎదురికి చేత కాదు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా, మంత్రులందరూ కూడా అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. నిన్ను మించిపోయారనేటువంటి మరి బాధతోటో ఆ అక్కస్తోటో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితిని ఇది. మరి ఈరోజు ఎర్రగొండపాలెంలో గెలవనటువంటి మంత్రి ఆదిమూలం సురేష్ మరి కొండేపి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలరని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నన్ను నా మీద నమ్మకం ఉంచి నాకు జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా నియామకం చేసినటువంటి పీసీ ప్రెసిడెంట్ అయినటువంటి షమీలమ్మ గారికి, అదేవిధంగా స్టేట్ చైర్మన్ అయినటువంటి దాదా గాంధీ గారికి,
అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ సిరివెల్ల ప్రసాద్ గారికి, అదేవిధంగా జిల్లా ప్రెసిడెంటు ఈదా సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అలీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా మీద ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముస్లింలందరిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేసి అధిష్టానం యొక్క అడుగుజాడల్లో పార్టీని పటిష్టపరచుటకు నా వంతు కృషి చేస్తానని, అందుకు నా మీద నమ్మకం ఉంచిన అధిష్టానానికి ధన్యవాదాలు మరొకసారి తెలుపుతూ సెలవు తీసుకుంటాను. కార్యాలయం మందు అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ ఉన్న సయ్యద్ జావేద్ అన్వర్ గారిని సిరివెళ్ల ప్రసాద్ గారు అలాగే సుధాకర్ రెడ్డి గారు వినతి మేరకు రాష్ట్ర మైనార్టీ సెల్ చైర్మన్ అయిన దాదా గాంధీ గారి ఆదేశాల మేరకు జావేద్ అన్వర్ గారిని ముస్లిం మైనార్టీ జిల్లా చైర్మన్గా నియమించడం జరిగింది. అతను వృత్తిరీత్యా లాయర్ కాబట్టి ముస్లింలకు సంబంధించి ఎలాంటి వివాదాలైనా సమస్యలైనా సమర్థవంతంగా నిర్వహిస్తాడని చెప్పని అధిష్టానం భావించి అతనికి ముస్లిం మైనార్టీ జిల్లా చైర్మన్గా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం.